అధ్యక్ష, నేను అంతకుముందు సభలో చెప్పిన రైతులు వ్యవసాయం చేయాలంటే చేన్లకు పోతందుకు రోడ్లు కావాలా, రైతు వ్యవసాయం చెయ్యలేడు, కూలీలు కూడా వస్తలేరు, దానికి రోడ్లు వేయాలని చెప్పిన. అధ్యక్ష, ఫ్యాక్టరీలు పెట్టడానికి ఫ్యాక్టరీలకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తారు, మరి ఈ వ్యవసాయం చేయడానికి కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి కదా. రైతు 3-4 కిలోమీటర్లు పోవాలనంటే ఈ రోజు రైతు చేన్లకు పోవాలంటే రోడ్లు లేకుండా ఎట్లయితే అధ్యక్ష? బడ్జెట్ లో పెట్టమని ప్రాధాన్యపడ్డం, ముఖ్యమంత్రి గారే చెప్పారు, లేదు లేదు ఇది చాలా మంచి మాట ఉన్నది, నేను కూడా అనుకున్నా, పక్క మహారాష్ట్ర ప్రభుత్వం చేసింది మంచి పేరు వచ్చిందని ముఖ్యమంత్రి గారు అన్నారు. కానీ ఈ బడ్జెట్ లో రైతుల చేన్లకు పోవడానికి రోడ్ల కొరకు నయా పైసా కేటాయించలేదు. నేను గౌరవ మంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీ ద్వారా, ఇది మీ దాంట్లోనే రోడ్లు అంటే ఇది పంచాయతీ రాజ్కు ఆర్ఎండ్బికో సంబంధించిన విషయం కాదు. వ్యవసాయం అంటే ఆ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాల్సింది వ్యవసాయ శాఖ మంత్రి గారే అని నేను బలంగా నమ్ముతున్నా. అది మీ పద్ధతి కిందనే మీరు అడగాల్సి వస్తుంది. ఖచ్చితంగా ఈ బడ్జెట్ లో ఒక 2000 కోట్ల రూపాయలు కనీసం మీరు కేటాయించాలని మీ ద్వారా గౌరవ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష.